ఈరోజు పప్పు వండుతున్నాను. సో ఫస్ట్ కందిపప్పు వేసేసి దాంట్లో నీళ్ళు పోసి అట్ట పెట్టాను. ఇప్పుడు వచ్చేసి కొంచెం సాల్ట్ వేద్దాం దాంట్లో, మొత్తం పట్టేది దానికి సాల్ట్ తీసుకొని కొంచెం సాల్ట్ ఇప్పుడు ఇలాగ వేసుకోండి. ఇక సాల్ట్ వేసానా, కొంచెంసేపు అదే ఉడికిద్ది అనమాట. సో మూత పెడదాం. మూత పెడితే మళ్ళీ అది పొంగు వచ్చిద్దామని చెప్పేసి పెట్టాలనిపించట్లేదు. సో ఇందుకు మూత పెట్టట్లేదు, ఇంతే ఉంచుతున్నాను నేను. మళ్ళీ వేరే పని ఉందిలే, అందుకని మళ్ళీ పొంగు వచ్చినప్పుడల్లా మనం వచ్చి అది తీయాలి. ఎందుకు ఈ బాధ? ఇలా అయితే అదే ఉడికిద్ది. ఉడికిన తర్వాత మిక్సీ పెట్టాలి ఇక. సరేనా? మళ్ళీ చూపిస్తా అది వచ్చిన తర్వాత. ఓకే. అయితే ఇదిగో చూడు మామ, కొబ్బరికాయ జనవరి 1 అప్పుడు గుడికి వెళ్తాం కదా అందరం. ఇదిగో కొబ్బరికాయ మళ్ళీ వేస్ట్ అయిపోయింది మామ, బూజేసింది. బాధ వేసిద్ది ఇట్ట కొబ్బరికాయ బూజేసిందంటే, తినాల్సింది. మామ ఇదిగో పప్పు రెడీ అయిపోయింది మనకి. ఇంకా దీన్ని తీసేసి ఇంకా మిక్సీ పట్టడమే మనం. ఓకేనా? ఇంక ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా ఈ మిక్సీలో వేసేస్తాను. మిక్సీ వేసేసి మిక్సీలో పెట్టేసి తినేద్దాం. టైం అసలుకే 4 అవుతుంది, ఈవినింగ్ 4. దీంట్లో వేసేసి మొత్తం వేసేద్దాం ఇలాగా మొత్తం. ఇదిగో మామ వేసేసాను. ఇంక దీని మీద పెట్టేసి మిక్సీ పట్టడమే మనం. ఇదిగోండి ఇక మిక్సీ మీద పెట్టేసి. ఓకే. ఇంక ఇప్పుడు ఇక్కడ రైస్ది ఉంది, ఇది తీసేసి ఇప్పుడు ఇది పెట్టేద్దాం మిక్సీది. ఇది ఓకేనా? మిక్సీ. ఓకే. పట్టిన తర్వాత చూపిస్తాను, 2 చేతులతో పట్టుకోవడం కుదరదు. ఇదిగో మామ పప్పు ఈ విధంగా రెడీ అయిందనమాట. సో ఇక తీసేసి, ఇదిగో మామ మనకి పప్పు రెడీ అయిపోతుంది. ఇంకా ఇది దాదాపు కంప్లీట్ అయినట్టే. కొన్ని వాటర్ పోసుకున్నాం, అది తిక్కుగా ఉంది కాబట్టి కొన్ని వాటర్ పోసేద్దాం. కొన్ని వాటర్ పోసేసి తిప్పేయాలి ఇలాగా. ఓకేనా? సప్పిడి పప్పు అనమాట, దీన్ని సప్పిడి పప్పు అంటారు మా వైపు. ఓకే. ఇంకా కొన్ని పోద్దాం, అవసరమైతే ఇంకొన్ని పోద్దాం. ఓకే, సరిపోతాయి. దీంట్లో కొంచెం సాల్ట్ ఇవన్నీ సరిపోయినాయో చూడాలి ఫస్ట్. ఇంకో భయ్యా అయిపోయింది. ఇక సప్పిడి పప్పు వేసుకొని మనం తినటమే, అయిపోయింది. మనకి అన్నం కూడా రెడీగా ఉంది. ఇదిగో రైస్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇది వేసేసుకొని కలిపేసుకొని తినేయటమే. కొంచెం పచ్చడి ఉంది, అది ఇది కలిపేసి తింటామే. ఓకేనా? ఇంక అయిపోయింది. లైక్ కొట్టండి ఇక చివర్లో.